హాయ్ అండి, సాయిరామ్ అండి. సన్‌షైన్ దుర్గ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మంగళవారం మంగళవారం, శనివారం శనివారం హనుమాన్ దర్శించుకోవడం వల్ల చాలా మంచిదండి. హనుమంతుడి వల్ల మనకి బలము, శక్తి, వినయము, విధేయత, ఏ పనైనా సరే విజయం సాధించుకోవడం కోసం, మనకు శత్రువు నాశనం చేయటం కోసం, అలాగే మనకి ఏ ఆపదలు కూడా రాకుండా చూసే దైవం హనుమంతుడండి. తప్పకుండా కూడా హనుమంతునికి ఆకు పూజలు అవి కుంకుమ పూజలు చేయించుకోవాలన్నమాట. సింధూరం అంటే హనుమంతుడికి చాలా ఇష్టం. సింధూరం అంటే ఎందుకు ఇష్టం అనుకుంటున్నారా? ఒకరోజు సీతాదేవికి దగ్గరికి వెళ్ళాడు హనుమంతుడు. వెళ్తే అక్కడ సీతాదేవి సింధూరం బొట్టు పెట్టుకుందనమాట. పెట్టుకుంటేనేమో అది సింధూరం కలర్ పాపిట్లు ఎందుకు పెట్టుకుంటున్నావు మాత, అమ్మ సీతాదేవి అని అడిగితే ఆవిడ సీతాదేవి ఏమన్నారంటే, శ్రీరాముడు వారు నిండు నూరేళ్ళు ఆయుషతోటి ఎన్నో సంవత్సరాలు ఎన్నో యుగాలుగా సజీవంగా చక్కగా ఉండాలని నా కోరిక ఆయన, అందుకని నేను దీర్ఘ సుమంగిలాగా ఉండాలనేసి నేను సింధూరం పెట్టుకుంటున్నాను పాపిట్లోని అని చెప్పింది అనమాట. చెప్తే అప్పుడు హనుమంతుడు ఏమన్నాడంటే, అమ్మ నువ్వు దీర్ఘ సుమంగిలో ఉంటాయి, నువ్వు పెట్టుకుంటే ఇంకా నా రాజు, నా దైవం, నా దేవుడు, నా రాముడు అయినటువంటి ఎన్నో యుగాలుగా ఉన్న రాముడు అలా పేరు ప్రతిష్టలతోటి తన పేరుతోటి ఎన్నో రకాలుగా అందరూ కూడా ఉపయోగపడాలి, తన రాముడు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి అనే ఉద్దేశంతో ఏం చేశాడంటే గబా గబా వెళ్ళిపోయి ఆ హనుమంతుడు సింధూరాన్ని మొత్తం ఒంటికంతా పూజేసుకున్నాడు అనమాట. పూజేసుకుని వచ్చి సీతాదేవికి ఏమో నవ్వుకుంది, ఇదేట్రా బాబు ఇలా రాసేసుకున్నావు అయినా అంటే, అప్పుడు రాముడి వరకు నవ్వుకుని ఎంత భక్తినైనా నేనంటేనని సంబరపడిపోయాడు శ్రీరాముడు. సింధూరం అంటే అంత ఇష్టం, సింధూరం అంటే హనుమంతుడికి అంత ఇష్టం. అందుకే మనం సింధూరం బొట్టు ఎప్పుడు కూడా మనం పెట్టుకోవాలి. మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, హిందూ ధర్మాన్ని ఎప్పుడు కూడా బలంగా నిలబెట్టుకోవాలి, మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. జై భారతమాత, జై హనుమాన్.